వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు పెన్షన్ పెంచాలనే ప్రధాన లక్ష్యం మీద గత 3 నెలల నుండి ప్రతి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ స్థాయిలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పెన్షన్లు పెంపే లక్ష్యంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే 3 నెలలైనా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చలనం లేదంటే నిజంగా వికలాంగుల పట్ల, వృద్ధుల పట్ల, వితంతుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఉందన్న సంగతి గుర్తియాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నిజంగా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని, వృద్ధులకు, వితంతులకు 2,000 నుంచి 4,000 పెన్షన్ పెంచుతామని ప్రకటన చేసిన తర్వాత నిజంగా వాస్తవానికి ఇప్పటి వరకు పెన్షన్లు పెంచకపోవడం అంటే ఎంత దారుణమైన విషయమో గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఉద్యమాలు చేసింది ఒక ఎత్తు, అదేవిధంగా 8వ తారీఖు నుంచి చేసేది ఒక ఎత్తు అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 8వ తారీఖున సెప్టెంబర్ 8న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మరి మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. తరువాత 20న సెప్టెంబర్ 20న మరి రహదారుల దిగ్బంధం చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 21, 22, 23, 24 తారీఖుల్లో ప్రతి గ్రామ పంచాయతీ ముందు వికలాంగులు, వృద్ధులు, వితంతులు నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి 27న తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రహదారుల దిగ్బంధాన్ని మరి మేము పెన్షన్దారులను పెద్ద ఎత్తున చేపడతామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అప్పటికి స్పందించకపోతే అక్టోబర్ 7 నుంచి 11 మధ్యలో చలో హైదరాబాద్ వికలాంగుల గర్జన ఉంటుందని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెన్షన్లు పెంచాలి, పేదోళ్ళ పక్షాలను నిలబడాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.